సబ్జెక్ట్ తీసుకున్న దానిలో ఏదో ఒక రాజర్స్ ఎడ్జ్ కానీ లేకపోతే ఒక కత్తి మీద సామ్ అన్నది 100% ఉంటుంది. అంటే కోర్స్ రాజా రవీంద్ర గారు కానీ లేకపోతే తను కానీ సినిమా చూసారు, మీరు అందరూ చాలా బాగుందని చెప్తున్నారు, నైస్ ఆఫ్ ఇట్. బట్ ఈ ఈ కైండ్ ఆఫ్ రాజర్స్ ఎడ్జ్ స్టోరీస్ తీసుకుని చేయడంలో మీరు ఆ ఛాలెంజ్ని ఎందుకండి అంతలాగా ఎంజాయ్ చేస్తారు? ఏమో నేను తేడా ఏమో సార్ కొంచెం మరి. కానీ అంటే వీటిని కన్విన్స్ చేయడం, రాయడం, మళ్ళీ స్క్రీన్ నెరేషన్లోకి తెచ్చేటప్పుడు ఇప్పుడు లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ కదండి, అంటే కథ రాసేటప్పుడు పాఠకులకి కొంచెం బాగా రీచ్ అవ్వాలి, మంచి సబ్జెక్టులు రాయాలి అనుకుంటాం. ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చాను కాబట్టి. రెండోది ఏంటంటే రియలిస్టిక్ సినిమా చేయడం అనేది నాకు చాలా ఇష్టం, అంటే నా జోనర్. అంటే సో నేను చేసే సినిమాలను చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు నాకు తెలిసి మన ఇండస్ట్రీలో, అంటే తెలుగు ఇండస్ట్రీలో. సో నేను ఇందులో ఒక మార్క్ చేసుకోవచ్చు. తర్వాత అంటే రూటెడ్ స్టోరీస్ చెప్పొచ్చు, రియలిస్టిక్ స్టోరీస్ చెప్పొచ్చు, రా స్టోరీస్ చెప్పొచ్చు అన్నది నేను ఎంచుకున్న పంద. సో అలాంటి వచ్చినప్పుడు కొంచెం కత్తి మీద సామైనప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు కరుణకుమార్ అనగానే పలాసాన్ని ఒక చెప్తారు, శ్రీదేవి చౌడసన్ అనుకోండి. సో అలా అలా ఉన్నప్పుడు అదే సాటిస్ఫాక్షన్, అది కిక్ అంతే. ఇంకా ఆ కిక్ గురించే చేస్తామేమో మరి. ఇప్పుడు ఇందులో మీరు చేసే కథలో మీరు ఇందాక చెప్పిన మాటలు 2-3 మాటల ద్వారా అంటే కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, దో ఇట్ ఈస్ వెరీ లెస్ పర్సంటేజ్ ఆర్ 5% ఆర్ 10%, బట్ వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేసుకుని ఇది ఏదైనా అదంటున్నారా? చేతబడినది అయితే ఏం లేదండి, అలా ఎక్కడ లేదు, చేతబడినది లేదు అసలు. అలాంటివన్నీ అసలు ఏమీ లేవు. ఓకే, మ్యాన్ మేడ్ గాడ్ కానీ మ్యాన్ మేడ్ ఈవిల్ కానీ అసలు ఏది లేదు నా వరకు. దట్స్ వాట్ మై ఫిలాసఫీ. వెరీ గుడ్. అలా అంతా ఏం లేదు. శక్తి మనకు తెలియదు ఏదైనా ఉండుండొచ్చు తప్ప మనిషి సృష్టించింది ఏది లేదు. ఇది మా ఆవిడ పెట్టింది, ఇది వదిలేండి. ఇది హోమ్ మినిస్టర్ కంటే పెద్దది ఏం కాదు, అది వదిలేసింది, అది మనకు తెలియదు. మీరు చెప్పారు కదా అంతే 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 లాస్ట్ లో ఏం చేయమంటారు, ఏం చేయమంటారు చెప్పండి. అంతే.